మనం ఎంత చిన్న సైజ్ అయినా కూడా ఇక్కడ పీసెస్ అయితే పడతాయి తెలుసా మీకు. ఇలా పడినప్పుడు మనం ఏ విధంగా దీనికి కవర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అసలు స్కిప్ చేయకండి. ఫస్ట్ మనము లైనింగ్ని 1/2 ఇంచ్ స్టిచెస్ అనేది చేసుకున్న తర్వాత తిరగతిప్పిన తర్వాత బ్లౌజ్ అయితే ఈ విధంగా వచ్చేస్తుంది అనమాట. తర్వాత మనము ఫస్టే లైనింగ్కి అటాచ్ అనేది చేసుకోకూడదండి. ఈ విధంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత పైనుంచి మనం ఈ విధంగా స్టిచెస్ అయితే మనం ముందుగానే చేస్తాం కదా, ఆ విధంగా స్టిచెస్ అయితే చేసుకోవాలి. తర్వాత మనము ఇక్కడ చూడండి, మనకి ఎంత కావాలి అనేది అప్పుడే మనకి అర్థమైపోతుంది అనమాట. అప్పుడు అర్థమైపోయినప్పుడు మనం ఏం చేసుకోవాలి అంటే కనుక ఈ విధంగా మంచి క్లాత్ అనేది తీసుకొని ఒక క్లాత్ ఈ విధంగా పెట్టి దీని మీద నుంచి స్టిచెస్ అయితే చేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది చేసుకున్న తర్వాత మనము ఈ విధంగా పైవైపుకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే చాలా నీట్గా మనకు ఎంతవరకు కావాలో అంతవరకే అటాచ్ అనేది వస్తుందన్నమాట. ఒకసారి చెక్ చేయండి. కింది వైపున ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి, నీట్గా ఉంటుందన్నమాట. తర్వాత ఒకసారి చూడండి, మనకి క్లాత్ ఎంత అవసరం ఉందో అంతే పెట్టుకొని మిగతా క్లాత్ ఉంది కదండి, అది మొత్తం మనం ఈ విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇంకంతేనండి. చూడండి ఎంత చక్కగా మనకు అటాచ్ అయితే అయిపోయింది కదా. సేమ్ అలాగే మనం ఇటువైపుకి కూడా ఇలాగే అటాచ్ చేసుకోవాలి నీట్గా. చూడండి, ఇక్కడి నుంచి మనం స్టిచెస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. తర్వాత మళ్ళీ ఇక్కడ టాప్ స్టిచ్ అయితే వేస్తున్నాను ఒకటి, ఎందుకంటే బ్లౌజ్ పీసెస్ ఊడిపోకుండా ఉండడానికి ఇలా మనము స్టిచ్చింగ్ చేయడం కంపల్సరీ అన్నమాట. తర్వాత మనకి ఎంతవరకు క్లాత్ అవసరం ఉందో అంతవరకు పెట్టుకొని మిగతా క్లాత్ని ఈ విధంగా కటింగ్ చేసుకోవాలి. ఇలా చేయడం మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ పెట్టండి. మీరు ఎలా అటాచ్ చేస్తారో కూడా కామెంట్ పెట్టడం మర్చిపోవద్దండి. నేనైతే ఈ విధంగా అటాచ్ అనేది చేస్తాను. మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయరా. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ ఐడియాతో మీ ముందుకు వస్తాను. బాయ్.